ఓకే. సో డెడ్లాక్ డిటెక్ట్ అయ్యేది డిటెక్షన్ ఫేజ్లోనే, ప్రోబ్ ఫార్వర్డ్ చేసేది డిటెక్షన్ ఫేజ్లోనే. ప్రోబ్ ఇనిషియేట్ చేసేది మాత్రం ఫస్ట్ సర్వర్ ఎక్స్. నెక్స్ట్ తర్వాత వై సర్వరు ఆ ప్రోబ్ని ఫార్వర్డ్ చేస్తుంది ఎవరికి, జెడ్కి. తర్వాత జెడ్ ఏం చేస్తుందంటే డెడ్లాక్ని డిటెక్ట్ చేస్తుంది, ఎందుకంటే బికాస్ దేర్ ఇస్ సైకిల్. బికాస్ ఇన్ ద ప్రోబ్ని బట్టి మనం డిటెక్ట్ చేస్తాం. సో ప్రోబ్ బిగిన్స్ విత్ డబ్ల్యూ అండ్ ఎండ్స్ విత్ డబ్ల్యూ. hence what happened, the deadlock is detected. So we can, the Z server detects the server, so we can select any of the transaction and abort it. Okay, one of the transactions in the so okay, so probes are so how can we అంటే దీన్ని మీరు ఒక డయాగ్రామ్ లో కూడా చూపించవచ్చు. ఓకే, I will draw on the board. I will draw on the board. A is an object, B is an object, C is an object. C is an object. So A to B హార్డ్ అంటే ప్రోబ్ అనేది థిక్ లైన్ లో గీయాలి. A to B, W to U, W arrow U, ఇది ప్రోబ్ A to B. క్లియర్? A to B ఏం ప్రోబ్ అండి, W to U. నెక్స్ట్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ B to C, B to C, W U V, B to C. Clear? Next, this is server X, this is server Y, C and server Z. So ఇక్కడ ఏమైందండి, Z దగ్గర W U V W. So this is the diagram. This is the diagram. So you can include W X U V W transactions also. So W transaction better, ఇక్కడ U better అనుకోండి. ఓకే, సో అలానే ఇక్కడ V better అనుకోండి. So W to A, A to B, B to Y, Y to V, and V to Z, and Z to W. So Z to W, it is like held by నిన్న రాసిన డయాగ్రామ్. జస్ట్ ఐఎమ్ యాడింగ్ ది ప్రోబ్ ఎప్పుడు కూడా సర్వర్స్ నుంచి ఉంటాయి, అంటే సర్వర్స్ నుంచి ఉంటాయి. సో ఎక్స్ టు వై, వై టు జెడ్. సో జెడ్ దగ్గర డిటెక్ట్ అయింది. నిన్న రాసిన వెయిట్ ఫర్ గ్రాఫ్ లో నోడ్స్ అంటే ఎయిదర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్, ఓకే. అండ్ ఎడ్జెస్ రిప్రజెంట్ ది సో నిన్న రాసిన వెయిట్ ఫర్ గ్రాఫ్ లో అది మీనింగ్. సో ఇక్కడ ఇవాళ మనం ఏం రాస్తాం అంటే ఓన్లీ ఎడ్జెస్ ఫ్రమ్ server to server. So X to Y, U to W, okay, Y to Z, W U V, and Z to and Z U W U V W. So that means deadlock is detected. Deadlock detected. Clear? That's simple. So this is very fast. Yesterday diagram and by wait. So ఈ డయాగ్రామ్ ఎందుకు సార్ వెయిట్ ఫర్ గ్రాఫ్ లేదంటున్నారు కదా మీరు చేసింగ్ అంటే, నో నీడ్ టు డ్రా, ఓన్లీ డ్రా ది ఓన్లీ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, ఓన్లీ డ్రా ది ఇంటరాక్షన్స్ ఇన్ ది సర్వర్. అంటే ప్రోబ్ మెసేజ్ వెళ్తుంది, అది అంతవరకు రాస్తే చాలు. సో A to B, B to C, సారీ X to Y, Y to Z. సో అంతవరకు. సో X to Y, W to U, Y to Z, W U V, and at Z, W U V W. So atla antaru rasna, it's okay, it will work. Okay, it will work. Okay, so idenante ninna graph ki addition anamata. Clear? So this is about the edge chasing technique. అర్థం కదండి ఎలా చేస్తున్నాము?
Okay, so the above algorithm should find any deadlock that occurs, provided that waiting transactions do not abort and there are no failures such as lost messages or server crashing. ఎప్పుడైనా సరే సర్వర్ క్రాషింగ్ జరగనంత కాలం, అలానే లాస్ట్ మెసేజెస్ పోగొట్టిన అంటే అబార్షన్ కానీ లేకపోతే మెసేజ్ ఫెయిల్యూర్ కానీ జరగనంత కాలం ఏమవుతుంది, సర్వర్ క్రాష్ కానీ మెసేజ్ ఫెయిల్యూర్ కానీ లేదా ట్రాన్సాక్షన్ అబార్ట్ చేయనంత కాలం ఏమవుతుంది, ఈ ఎడ్జ్ చేసింగ్ టెక్నిక్ ఏమవుతుందంటే ఎడ్జెస్ ఇక్కడ మనం రాస్తుంది. సో అంటే ప్రోబ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడ్జెస్. సో దిస్ విల్ వర్క్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డెడ్లాక్ డిటెక్షన్. క్లియర్? అండ్ so what is the complexity of this algorithm? So a probe that detects a cycle involves n transactions will be forwarded by n-1 transaction coordinators. ఓకే, మొత్తం ఒక సర్వరు ఒక కోఆర్డినేటరు n-1 పార్టిసిపెంట్స్ ఉంటారు. ఓకే, సో n-1, సో ఏ ప్రోబ్ దట్ డిటెక్ట్స్ ఏ సైకిల్, okay, involving n transaction will be forwarded by n-1. అంతే కదండి. ఇక్కడ w to u ఒక ప్రోబ్, u to v another, v to w another, అంటే మొత్తం 3. సో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి? 3. ఓకే, సో 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ uv w అని. సో ఎంతమంది ఫార్వర్డ్ చేశారు? యూ ఫార్వర్డ్ చేసింది, యూ ఇనిషియేట్ చేసింది, సారీ ఎక్స్ ఇనిషియేట్ చేసింది, వై ఫార్వర్డ్ చేసింది, తర్వాత జెడ్ కూడా డిటెక్ట్ చేసింది. అంటే ఇనిషియేట్ చేసింది ఒకటి, మిగిలిన n-1 ఫార్వర్డ్ చేసింది. ఓకే, టు దేర్ కాల్. సో రిక్వైరింగ్ టోటల్ ఆఫ్ 2 into n-1, 2 into n-1. దట్ ఈస్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ 2 into n-1 ఎడ్జ్ చేసింగ్ అల్గారిథం. 2 into n-1. And the majority of deadlocks involve cycles containing only true transactions, and there is no need for undue concern about the number of measures involved. Next is transaction priorities. What is the next topic? Transaction priorities. Transaction priority. Transaction priority. So in the edge chasing algorithm, every transaction involved in a deadlock cycle can cause deadlock detection to be initiated. సో డెడ్లాక్ లో ఉన్నటువంటి ఏ ట్రాన్సాక్షన్ నుంచి అయినా ఇనిషియేట్ చేసినా డెడ్లాక్ అనేది వస్తుంది అనమాట. సో ఇందా మన ఫర్ ఎగ్జాంపుల్ w to u స్టార్ట్ చేసాం, అలాగే w to u, u to v, v to w, అది మనం ఫాలో అయింది. అట్లానే కాదు, మీరు v నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. సో v to u, u to w, w to v, అది అవుతుంది అనమాట సైకిల్. అప్పుడు బిగిన్ విత్ v అండ్ ఎండ్స్ విత్ v. అలానే u తో స్టార్ట్ చేయొచ్చు. సో u to w, w to v, v to u, అట్లా. So there is no that means we can start with any transaction which is present in the deadlock. Okay, so the effect of several transactions in a cycle, the effect of several transactions in a cycle initiating deadlock is that detection may happen at several different servers in the cycle, with the result that more than one transaction in the cycle is aborted. సో ఎప్పుడైతే మనం డెడ్లాక్ డిటెక్ట్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, మోర్ దాన్ 1 సైకిల్ ఏమవుతుంది, డెడ్లాక్ అనేది ఉంటుంది. సో మోర్ దాన్ 1 ట్రాన్సాక్షన్ అనేది మనం వీ క్యాన్ సెలెక్ట్ ఇట్ ఫర్ అబార్ట్. సో ఇఫ్ యూ సీ ఇన్ ద ఫిగర్, ఇన్ ఫిగర్ 1464, see in the figure, yeah, in this figure you can observe that there are 4 transactions, T, U, V, W. There are 4 transactions. Okay, so U is waiting for W, and T is and V is waiting for T. Okay,
About the same time, T requests the object held by U and W. T requests the object held by U. అంటే T నుంచి మళ్ళీ W కు గ్యాప్. Okay. And W requests the object held by U. So W నుంచి V కు ఉందనుకోండి. Initial గా U to W, V to T. These are the two dependencies. Okay, I mean wait for. So apart from this, there is a T to U ఉందనుకున్నా, W to V ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? There is a cycle. Okay, so two separate probes are initiated by the servers of this object are circled until deadlock is detected on by each of the two servers. So if you see in the figure B, in the clear on figure B low, where the cycle is T to U, U to W. So T to U ఏం పాస్ చేస్తాం? T to U పాస్ చేస్తాం. U to W ఏం పాస్ చేస్తాం? T U W పాస్ చేస్తాం. W to V ఏం పాస్ చేస్తాం? T U W V పాస్ చేస్తాం. అలాగే V to T ఏం పాస్ చేస్తాం? V to T. So T U W V T. ఈ probe pass. So ఇట్లా ఒక సైకిల్ begins and ends with the same cycle. So in figure B, what is the cycle? T U W V T. This is figure B. Figure C, what is the cycle? Let's say figure C, let's say W starts the transaction. UVW. So W is a transaction. So it is started first. Then V. So what is the probe? W to V. Next, V to T. W V T is the probe. Next, T to U. W V T U. Next, U to W. W V T U W. So idaina cycle. Both are cycles. Either W T W V T U W అయినా V T U W అయినా వచ్చేదా T U W V T అయినా అవి ఉండొచ్చు. క్లియర్? సో అదే చెబుతుంది. సో సైకిల్ అనేది ట్రాన్సాక్షన్ మోర్ దాన్ అంటే ట్రాన్సాక్షన్ లో ఏ ట్రాన్సాక్షన్ నుంచి అయినా స్టార్ట్ అవ్వచ్చు. సైకిల్లో ఉన్నటువంటి ఏ ట్రాన్సాక్షన్ నుంచి అయినా ఏం చేయొచ్చు? డెడ్ లాక్ అనేది డిటెక్ట్ చేయొచ్చు. సో ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దట్ ఓన్లీ వన్ ట్రాన్సాక్షన్ ఇన్ ద సైకిల్ ఈజ్ అబార్టెడ్, ట్రాన్సాక్షన్ ఆర్ గివెన్ ప్రయారిటీస్. మరి ఎట్లా సార్? మోర్ దాన్ వన్ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు మోర్ దాన్ వన్ ట్రాన్సాక్షన్ అబార్ట్ అవుతుంది కదా, మరి డెడ్ లాక్ నుంచి బయటికి రావాలంటే అబార్ట్ చేస్తున్నాం కదా. There is a solution for it because we are not aborting all the transaction involved in the deadlock. Only one transaction, that too based upon the timestamp. So timestamp is used as a priority. That is nothing but this topic, transaction priorities. That is timestamp is associated with each transaction. When a deadlock is found, then the transaction with the lowest priority is aborted. Only one transaction, that too having lowest priority, is aborted. Next. Clear? Even if several different servers detect the same cycle, they will all reach the same decision as to which transaction is better. ఇప్పుడు ఇది సర్వర్ ఎక్స్ దగ్గర ఎక్కడైనా ఇప్పుడు 16B, this is at one server. 14.16C, that is at another server. So whatever may be, so wherever the cycle, whatever the cycle it may be, okay, you will select only one transaction which is having the lowest timestamp, and that is aborted. Clear? So now we will write the, let us say T greater than U, timestamp of U is greater than timestamp of T greater than U, and timestamp of U greater than V.
and timestamp of v greater than w అనుకోండి సీక్వెన్స్ t greater than u greater than v greater than w. ఇప్పుడు రెండు ఉన్నాయి మనకి ఇక్కడ సైకిల్స్. సో ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేస్తాం? ఈ రెండు సైకిల్స్ లో ఏ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేస్తాం? డబ్ల్యూ. ఇక్కడైనా డబ్ల్యూ సెలెక్ట్ చేస్తాం, ఇక్కడైనా డబ్ల్యూ సెలెక్ట్ చేస్తాం. వై? బికాస్ డబ్ల్యూ is having the least time stamp, hence W is selected for the abortion. ఇంకొక రూల్ పెట్టుకున్నాం అనుకోండి, ఏమని? when a high priority transaction starts to wait for a low priority one అని, అప్పుడు ఇంకా మెసేజెస్ కూడా రెడ్యూస్ అవుతాయి. 2 into n-1 మెసేజెస్ కాకుండా ఇంకా రెడ్యూస్ అవుతాయి. రెడ్యూస్డ్ బై హాఫ్ అన్నమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీ టు యూ కుడ్ బి సెంట్. ఇక్కడ టీ టు యూ పంపిస్తున్నాం ప్రోబ్. ఓకే. తర్వాత ఏమవుతుంది? తర్వాత డబ్ల్యూ లెస్ దాన్ వి కాబట్టి డబ్ల్యూ టు వి టీ టు యూ would be sent, but as W is less than V, the initiating probe WV would not be sent. ఇక్కడ WV ఉంది, ఇది పంపించాం. ఇక్కడ T to U ఇది పంపిస్తాము, T to U W పంపిస్తాము, కానీ W to V ఇది పంపించాం. ఇది పంపించాం. W to V పంపించాం. ఎందుకంటే బికాస్ W is having the lower timestamp than V. U to V, U to W, okay, because U is having the greater timestamp than, but when it comes to V and W, so W cannot send a message, cannot send a probe WV to not be sent. So when a transaction starts waiting for another transaction, it is equal likely that waiting transaction has a higher or lower priority than the waited for transaction. Then the use of this rule is likely to reduce the number of probe messages by half. Okay. The transaction priorities could also be used to reduce the number of probes that are forwarded. The general idea is that probes should travel downhill. That is, from transaction with higher priorities to transaction with lower priorities. To do this, servers use the rule that they do not forward any probe to a holder that has higher priority than the initiator. So, ఇక్కడ initiator కన్నా కూడా ఎక్కువ ఉండేటువంటి transactions ki probe message పంపించదు. So that is, even we cannot even reduce the number of probes also that are forwarded. So the argument for doing this is that if the holder is waiting for another transaction, then it must have initiated detection by sending a probe and started waiting. Clear? So this is a way of doing with the transaction priorities. Any doubt? Any doubt in this topic? Transaction priorities? U to V, okay. V to W, okay. U to V, V to W ఉంటుంది, కానీ W to U అనేది ఉండదు. W to V అనేది I mean that message we cannot forward because W is having the low priority than when compared to V. Okay. అయితే మీకు డౌట్ ఉంది, మరి డెడ్ లాక్ ఎలా డిటెక్ట్ చేస్తుంది సార్ అని వస్తాను సార్. యా, డెడ్ లాక్ కెనాట్ బి డిటెక్టెడ్ ఇన్ దట్ కేస్. W is ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి డెడ్ లాక్ కెనాట్ బి డిటెక్టెడ్. దట్ ఇస్ ఎ పిట్ ఫాల్ ఇన్ ద, దట్ ఇస్ పిట్ ఫాల్ అంటే వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ అన్నమాట. ఓకే. ఎనీ డౌట్? Any doubt in the deadlock detection using transaction priorities? Any doubt why we are using priorities?
Hmm? Any doubt? డెడ్లాక్ డిటెక్ట్ అవ్వాలంటే ఎలా సార్ అంటే అప్పుడు టైం స్టాంప్ మార్చుకోవాలి. సో అప్పుడంటే టైం స్టాంప్ ప్రకారం ప్రోబ్ మెసేజెస్ పంపించాలి. అంటే ఫస్ట్ టీ నుంచి యూకి పంపిస్తాము, యూ నుంచి టీ పంపిస్తాము, బి నుంచి డబ్ల్యూ పంపిస్తాం, డబ్ల్యూ నుంచి టీ పంపిస్తాం. ఇలా ఉంటుంది డెడ్లాక్. అదర్వైజ్ డెడ్లాక్ కెనాట్ బి డిటెక్టెడ్ యూజింగ్ ట్రాన్సాక్షన్ ప్యాకెట్స్. క్లియర్? One of the important point to remember. So even though we will assign a timestamp to the priorities, that is only useful when a deadlock is occurred, because to abort, instead of aborting all the transactions, what we will abort? We will abort a transaction which is having the lowest timestamp. So that's the only way it is useful, but it is not useful to detect the deadlock. So to detect the deadlock, you already know that the transaction with which is waiting for, so which begins and ends with the same transaction, then only we can detect that one. Okay. Now, so how to avoid this pitfall? We avoid by using a scheme in which coordinators save copies of all the probe received on behalf of each transaction in a probe queue. So probe queue and probe queue and ఉంటుంది. కోఆర్డినేటర్ ఏం చేస్తారంటే వచ్చిన అన్ని ప్రోబ్స్ ని ఈ క్యూ లో పెడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ U2V ఉండొచ్చు, U గ్రేటర్ దెన్ V కాబట్టి U2V. సో U2V to W, ఎప్పుడైతే T2U U2V తర్వాత U2V V2W, then W starts waiting for A, it will forward its probe to UVW. Okay. ప్రోబ్ క్యూలో ఫస్ట్ U2V వచ్చింది అనుకోండి, ప్రోబ్. ఓకే, సారీ U2V. ఓకే, దెన్ V starts so U2V వచ్చింది అనుకోండి ప్రోబ్, దెన్ V starts waiting for, సో VW కోసం వెయిట్ చేస్తుంది అనుకోండి, VW. సో VW W ఫార్వర్డ్ చేస్తే ఏది U2V to W, then U2V and V to W. W's probe queue has U2V ఉంటుంది, V to W రెండు ఉంటాయి probe queue లో. Okay, when W starts waiting for A, it will forward its probe queue to UVW. W ఏం చేస్తుంది ట్రాన్సాక్షన్ UVW probe ని ఫార్వర్డ్ ఎవరికి, సర్వర్ A కి, to server A, which also knows the new dependency W to U. Okay, so only U V W, deadlock is detected. U has V greater than high priority, so U to V valid. V has high priority than W, so V to W valid. And W to U. So since we are maintaining in a probe queue, so that that pitfall can be avoided now. Okay, because new dependency W to E is combined with the information the probe received to determine that U to V, V to W, W to V is there is a cycle. అర్థమవుతుందండి. సో ఈ విధంగా డెడ్లాక్ ఉందని ఎలా డిటెక్ట్ చేస్తామంటే U to W, U to V, V to W and W to. So W to U అని ఎలా ఉంటుందంటే because it is there, because there is that dependency is decided in the probe queue. The dependency is decided in the probe queue. Any doubt? So this is about the transaction priorities, and tomorrow we will discuss transaction recovery. Thank you.